లక్ష్మీ పార్వతి మాట్లాడే మాటలు కూడా చాలా చిరాగ్గా చాలా చండాలంగా ఉంటాయండి. ఒక్కొక్కసారి కాదు, ఎప్పుడు మాట్లాడినా అలాగే మాట్లాడుతుంది. అయితే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టించేశారు లక్ష్మీ పార్వతి చేత. ఏమని? అసెంబ్లీలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ గతంలో ఏ పథకం అమలు చేసినా కనీసం చిన్నపిల్లలకి ఇచ్చే స్కూల్ బ్యాగులు కానీ, బెల్ట్లు కానీ, పుస్తకాలు కానీ ప్రతి ఒక్క దానిపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసేసుకున్నారని చెప్పేసి అని అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్న సమయంలో పక్క నుంచి సత్యనారాయణ గారు తప్పిపోయిన నెల తప్పిన బాలుడిలా ఉన్నాడని చెప్పేసి అన్నాడు ఆయన. దానికి వీళ్ళకి రోషం వచ్చింది, పౌరుషం పుట్టుకొచ్చేసింది వీళ్ళకి. ఇది ఊరికే నెల తప్పిన బాలుడిలా ఉన్నాడు అన్న మాటకి లక్ష్మీ పార్వతి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి, అంటే మీరు ఏదైనా 11 నెలలకు పుట్టారా? జగన్మోహన్ రెడ్డి 16 నెలలకు పుట్టాడు, మీరు ఏమైనా 11 నెలలకు పుట్టారా? మీ సైజులు ఎంత, మీ పర్సనాలిటీలు ఎంత, మేము ఇలా మాట్లాడవచ్చా? ఇలాంటి డైలాగ్ అన్నీ కొడుతుంది. ఒకసారి ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తూ ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, నువ్వే నెల ఎక్కువగా పుట్టావు. అర్థమైందా? నెల బాలిక, నువ్వే నెల ఎక్కువగా పుట్టావు. వాళ్ళేమో 11 నెలలకేమో పుట్టలేదు, కానీ నువ్వు మాత్రం నాకు తెలిసి 11 నెలల కన్నా పుట్టుండాలి, లేదంటే 7 నెలల కన్నా పుట్టుండాలి. అయితే నెల తక్కువ బాలిక, లేదంటే నెల ఎక్కువ బాలిక నువ్వైతే కనుక. ఇంకా మాట్లాడదా? అలాగే అనుకుందాం పోనీ. ఇప్పుడు నువ్వు కూడా సన్నగా పుల్లగా నాజుగ్గా ఏమి ఉండవు, నువ్వు కూడా మంచి రూటంగానే ఉంటావు. ఏమనుకోవాలి, నువ్వు కూడా 11 నెలలకే పుట్టావు అనుకోవాలా? అనుకోమా? ఎందుకు అంత ఒళ్ళు వచ్చేసింది? సరే, పర్సనాలిటీల గురించి మాట్లాడుతుంది. అచ్చెన్నాయుడు గారి పర్సనాలిటీ గురించి, నారా లోకేష్ గారి పర్సనాలిటీ గురించి, ఈ సన్న పుల్ల, ఈ నాజుకైన బామ్మ మాట్లాడుతుందన్నమాట. పర్సనాలిటీల గురించి మనమే మాట్లాడాలి. ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు నారా లోకేష్ గారు నీతో పోల్చుకుంటే ఆయన చాలా సన్నగా ఉన్నట్లు లెక్క. ఇప్పుడు నీ పర్సనాలిటీ నారా లోకేష్ గారిని చూస్తే నారా లోకేష్ గారు సన్నంగానే ఉన్నారు నీకంటే. సరే, అచ్చెన్నాయుడు గారు అంటే కాస్త లావుగానే ఉన్నారు, కాదనమాట. సరే, ఇప్పుడు పర్సనాలిటీ పరంగా ఏదైనా సమస్య వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రావాలి, అంతేనా? నీకు వచ్చిన సమస్య ఏంటి ఆయన పర్సనాలిటీతోటి? నీకేమి నొప్పని అడుగుతున్నా. ఇది నెల తప్పిన బాలుడు అంటేనే పర్సన్ పుట్టుకొచ్చేసిందా? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టేసినప్పుడు ఏమైపోయింది? ఆ బూతులు తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దోశ పట్టుకుని తాగేసావా, ఇలా దోశలు పట్టుకుని తాగేసావా పోసుకొని? మనిషివా దున్నపోతావు? నాకు అర్థం కావట్లే. మాట్లాడితే నెల ఎక్కువ పుట్టారు. ఆ పుట్టకల గురించి మనమే మాట్లాడాలా? ఒకనది వేసుకోవాలా, ఆడి దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో చూడాలా, ఆడితో పాటు తిరగాల. ఇక సమాజంలో ఎవరి దగ్గర మంచి పేరు ఉంది, ఎవరి దగ్గర మంచి డబ్బు ఉందని చెప్పి చూసుకోవాలా. నీ జీవిత కథలు రాసేస్తాం, అది రాసేస్తాం అని చెప్పేసి అని మన పుస్తకాల్లో పెన్లో పట్టుకొని తిరిగేసి కథలు రాసేసి ఈ స్థాయికి వచ్చేసావు. నువ్వు ఈ స్థాయికి ఎలా వచ్చేసావు? నీ మూడుతో పాటు అవి ఏదో ఉంటుంది, హార్మోని వాయించుకుని నువ్వు ఇవాళ ఈ స్థాయికి ఎలా వచ్చేసావు అని అడుగుతున్నా. ట్రాప్, వల, డబ్బు ఉన్న వాళ్ళని చూస్తే వేసేయడమే, అంతే కదా? అలాగే ఎన్టీ రామారావు గారిని మోసం చేసావు, అలా దొరికేసాడు ఆయన, అంతే. నీకు ఇవాళ నువ్వు వచ్చి ఇక్కడ నీతులు చెప్తున్నావు మాకు. పర్సనాలిటీల గురించి నువ్వు మాట్లాడాలి, పర్సనాలిటీల వరకు వెళ్తే మేము కూడా మాట్లాడగలుగుతాం. పర్సనాలిటీల గురించి వ్యక్తిగతంగానో ఈ వ్యక్తిగత విమర్శలు వద్దు. పుట్టగల దాకా 11 నెలలకు పుట్టారా, 10 నెలలకు పుట్టారా, ఈ లెక్క నువ్వు వేసి యాసాలు చూస్తే అమ్మ బాబోయ్, మామూలు యాసాలు కాదు. నువ్వు ఆ వయసులో, ఆ రేంజ్లో, అప్పట్లో నువ్వు చిన్న యాసాలు వేయాల. నిన్ను చూసినోడు, నీ యాసాలు చూసిన ప్రతి ఒక్కడో కూడా ఇలాగే అనుకునేవారంట. అయితే 11 నెలలకు పుట్టింది, లేదంటే 10 నెలలకో, లేదంటే 7 నెలలకో 6 నెలలకో పుట్టేసింది ఏమోరా బాబు అన్ని యాసాలు వేసేస్తుందని చెప్పి అనుకునేవారంట. దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఇంకెప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే ఇక మేము కూడా ఇలాగే మాట్లాడాల్సి వచ్చుద్ది అని చెప్పే ప్రయత్నం మాత్రం నేనే మాట్లాడట్లే నీ గురించి. అది గుర్తుపెట్టుకో బాగా. నువ్వేమో అంత నాజుగ్గా లేవు, అంత చిన్నపిల్లవేమీ కాదు, అంత ఇదేమీ కాదు. మనం కూడా బాగానే ఉన్నాం, పందిపిల్లలాగా మోస్తరుగా మనం కూడా బాగానే ఉన్నాం. కాబట్టి అతివేళాపన పేలితే మా లాంటి వాళ్ళ చేత అనిపించుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ మధ్యకాలంలో చాలా నోరులు ఎగుతుంది నీకు. గతంలో ఉంటే అధికారంలో ఉన్నారు కాబట్టి పోనీలే కేసులు పెడితే ఎడు తీసుకోవడం, ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకోరు అనే ఉద్దేశంతో మాట్లాడేదాన్ని. కానీ ఇప్పటికీ కూడా నేను వదిలేయడానికి గల కారణం ఏంటంటే మహిళ అయిపోయావు అంతే.
నీ గురించి మాట్లాడినా లేదంటే నిన్ను ముట్టుకున్నా కుక్కతో సమానం. చిచి, ఆ కుక్కతో మనకెందుకులే, ఏదో కుక్క అలా వాగుతూ ఉంటుంది. దాని గురించి మాట్లాడితే మన పరువు పోద్ది అని నిన్ను వదిలేయడం తప్పితే, నీ పొజిషన్లో ఇంకొకరు ఎవరైనా ఉండుంటే కనుక ఈ పాటికి చాప్టర్లను సెకినట్టు సిక్కేద్ది తెలుసు నీకు. కేవలం మహిళ అయిపోయావు అంతే. నువ్వు కానీ ఆ రోజా కానీ పేలిపోవడానికి గల కారణాలు ఏంటంటే మహిళ అయిపోయారు అంతే. కానీ మీరు మాట్లాడే మాటలు మాత్రం మహిళ మాట్లాడినట్టు ఉండదు. మహిళ రూపంలో ఉన్న మొగోడు మాట్లాడినట్టే ఉంటుంది అర్థం. ఆ రూపాలు మాత్రమే మహిళ రూపాలు, కానీ విధానాలన్నీ కూడా మగవాడికి ఏమాత్రం తెలిసిపోరు. మన వ్యసనాలు కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, పార్టీలు, పబ్బులు, క్లబ్బులు, వాట్సాప్లో చాటింగ్లు, మెసేజ్లు కావు. ఇంకా ఉన్నాయి చెప్పొచ్చు, కానీ సంస్కారం కాదు. ఎందుకు అనవసరంగా నీ వయసులో సగం ఉండదు మాకు. మా నాన్న రోజుతో ఎందుకు అనిపించుకుంటావు? ఒక మాట దేనికి అనాలి, 10 మాటలు తిరిగి ఎందుకు కాసేయాలి? పోనీ రాజకీయ విమర్శలు ఏదైనా చేసి తగలడతావా అంటే చేయవు. ఎంతసేపు పాడిందే పాట. నీకు వచ్చింది ఆ 4 ముక్కలే, నీకు వచ్చింది ఆ 4 డైలాగులే. అయితే వ్యక్తిగతంగా తిట్టడం, వ్యక్తిగతంగా దూషించడం. 2 అప్పుడెప్పుడు నీ చిన్నప్పుడు అంటే నువ్వు నీ మొగుడిని వదిలేసినప్పుడు కథలు చెప్పుకొస్తావు, అయ్యే చెప్పుద్ది. వాస్తవ పరిస్థితుల గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడదు. కానీ ఏదైనా మాట్లాడాలనుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిద్ది అంటే వీరగంధం సుబ్బారావుని వదిలేసిన కాంతి స్టార్ట్ చేసిద్ది ఏంటి. అప్పటి నుంచి చెప్పుకోతుంది కథలు. ఆ కథలని ఎవరికి కావాలండి? నీ జీవిత కథలు మాకెందుకు? వాస్తవ పరిస్థితుల గురించి చెప్తే కాదా, ప్రస్తుతం ఏం జరుగుతుందని మాట్లాడితే కాదా? మాట్లాడితే వసతి దీవెన, విద్యా దీవెన, జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ ఎవడన్నా ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి. నేను ఈవిడ కూడా మాట్లాడేస్తుంది. మీరు ఇవ్వలేదు కదమ్మా, బకాయిలు పెట్టిపోయింది మీరే కదా, విద్యార్థులను మోసం చేసింది మీరే కదా, జగన్మోహన్ రెడ్డి అడగాల్సింది నువ్వు. ఇల్లు అడుగు, అక్కడే ఉన్నావుగా. కాబట్టి ఏంటంటే దయచేసి ఈ అతి పేలాపన, అతి డైలాగులు మానెత్తే బాగుంటుందని నా యొక్క చిన్న సలహా నీకు. లేదు నేను ఎలాగే మాట్లాడుతానో, నన్ను ఎవడు ఏమీ చేయలేడు, మన మహిళ కాబట్టి మనం ఎన్నన్నా మాట్లాడచ్చు, వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఎవరికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది, అక్కడ దాకా మాట్లాడితే పర్వాలా. అది క్రాస్ చేసేసి నన్ను ఎవడు ఏమీ చేయలేదు అనుకుంటే కనుక నువ్వు మహిళవైనా ఇంకోటైనా పోసాని గడికి ఏదైతే గతి పట్టిందో రేపు అన్న రోజున నీకు కూడా అదే గతి పట్టుద్ది. అతిగా పేలిపోవద్దు. నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. ఎంత తగ్గి మాట్లాడితే నీకు అంత మంచిది. పరిస్థితులు గతంలో ఉండవు ఏ రోజు కూడా. ఇవాళ ఒకలా ఉండొచ్చు, రేపు ఒకలా ఉండొచ్చు. కానీ నువ్వేంటంటే చంద్రబాబు నాయుడు గారు నా గురించి పట్టించుకోరలే, లోకేష్ గారు నా గురించి పట్టించుకోరు. వాళ్ళకి తెలుసు నువ్వు ఒక కుక్కవని చెప్పేసి, కానీ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోవట్లేదు కదా అని చెప్పేసి అందరూ పట్టించుకోకుండా ఉండరు.